హలో అందరికీ నమస్కారం. రోజు సింధు నన్ను బక్రా చేస్తుంది, ఇట్లా ప్రాంకులు అంతా చేసుకొని. మొన్న కూడా గోల్ చేసేసి నిజంగానే నన్ను సచ్చాసింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నన్ను సచ్చాసింది. ఇప్పుడు నేను సింధుని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఒళ్ళు బాగాలేదని చెప్పేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్తాం, ఇంకా సింధు రియాక్షన్ చూద్దాం. ఓకే నో యూస్ వాడు విండండి. కమ్. హలో, ఏంది నాయన ఇప్పుడు వస్తుంది? ఏంలా కొంచెం లేట్ అయింది. 6కి వస్తానంటే నాన్న కొంచెం వేడి నీళ్ళు ఇస్తావా? ఏందమ్మా ఇంత లేటు? ఓనా నీకు లాగా కాదు, నీ వాటర్ బాటిల్ అక్కడ ఉంది కదా. పిల్లల్ని కొంచెం దూరం పెట్టు. ఎక్కడ అంటే అంటే నాకు కాఫ్ ఉంది కదా. కాకుంటే పిల్లలు ఎందుకు దూరం ఉండాలా? అంటే కాఫ్ స్ప్రెడ్ అవుతాని. అబ్బో ఎందుకు మళ్ళీ ఈ కోల్డ్ కఫ్ వస్తే? అక్కడ మాస్క్ ఉంటుంది కదా, మాస్క్ మాస్క్ ఎందుకు? కోల్డ్ ఉంటే పిల్లలకి వస్తుంది కదా నాన్న. ఎవడ్రాడు ఏదో సత్రకాయ మొహయుడు యాదవని. ఏమి తలనొప్పా? వాడిన మాస్క్ ఇది. వాడింది కాదమ్మా, కొత్తది. ఏ? లేదు ఇట్లా స్ట్రీమ్ ఆయన ఎందుకు అట్లా కొత్తగా మాస్క్ వేసుకుంటాను? కోల్డ్ ఉంది కదా నాన్న. నేను తలనొప్పా? అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఫీవరా? లేదు ఫీవర్ లే, కోల్డ్ కఫ్. ఆడబడితే నీళ్ళు తాత అంటావు వచ్చింటుంది కోల్డ్. ఫ్రెష్ అప్ అయ్యాక తిందు. శృతి ఆడుకుంటాను, పంపియాలా? కాల్ చేస్తా. సరే రండి రండి. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఇది కూడా వస్తుంది కనమ్మా. వేడి నీళ్ళు ఎందుకు నాన్న? తాగేకా? పోసుకునేకి. అంటే స్నానం చేస్తావా? హీటర్ ఆన్ చేయాలా? దాంట్లో అట్లనే కొంచెం టర్మరిక్ అయినా యాదాంట్లోకి స్నానం చేసేయి. ఎందుకు అట్లా చేస్తావు? ఊరికేనా క్రిమినాశిని. అట్లా కాదు, నీకు కోల్డ్ కాఫ్లు చాలా సార్లు వచ్చినాయి. ఇప్పుడేందో నువ్వు దాంట్లో టర్మరిక్ అయ్యి అంటావు, పిల్లల్ని దూరం పెట్టంటావు. ఏమి అంటే వైరల్ ఫీవర్ లాగా ఉంటుందేమో అని. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లోనే వర్క్ చేస్తాను, ఆడే చెక్ చేయించుకుని రావచ్చు కదా, కన్సల్టేషన్ తీసుకుని రావచ్చు కదా. అక్కడ నుంచి కదా వచ్చింది, మళ్ళీ అక్కడే ఎందుకు కన్సల్టేషన్? నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. అట్లా కాదమ్మా నాయన, డాక్టర్ దగ్గర చూపించుకొని ఏదన్నా రావచ్చు కదా అని. నీతో ఆర్గ్యూ చేసే ఎక్స్టెంట్ లేదు నాన్న నాకు. నీ బొందరా నీ బొంద. చలో దాంట్లో కొంచెం నీమ్ లీవ్స్ ఏవా? నీమ్ లీవ్స్. నీమ్ లీవ్సా? ఎక్కడి నుంచి తేవాలి నీమ్ లీవ్స్? అడుగు, పక్కనే అలా ఉంటాను. ఎట్టకారమ్మా, పక్కన అడిగితే వాళ్ళ గిన్నెలో ఏమైనా చెట్లు పెట్టుకున్నారా? నీమ్ చెట్టు, వేప చెట్లు. నీమ్ లీవ్స్ అడిగితే ఇచ్చేకి నాకు. సరే హమాం సోప్ ఉందా చెప్పు. లేదమ్మా, డెటాల్ వేసుకోమ్మా కాల్సింటే. డెటాల్ సోప్ దాంట్లో ఏమా? బుద్ధి ఉందా, బుర్ర ఉందా? డెటాల్ సోప్ నీళ్ళ
డెటాల్ లిక్విడ్ వేసుకుంటారు, సోప్ ఎవరు వేసుకోరు. అదే అయినా కాగిని నీళ్ళు ఎందుకు అట్లా చేస్తాను ఇప్పుడు? ఏం నీ కోల్డ్ వస్తా నీకు రాదా? మళ్ళీ నేను ఇట్లా చేయను. ఆన్ చేసి రాకు మళ్ళా. ఇటు రానిందా? ఆన్ చేసిన. నీమ్ వేసినావా? నీమ్ అంత లేదమ్మా. పసుపు వేసినావా? ఆ పసుపు వేస్తాను పో, నువ్వు నీళ్ళు పట్టుకుంటే దాంట్లో పసుపు వేస్తాను. సరేనా? నెయ్యి తూకుడి అంటే నిలబడి కూడా శక్తి లేదా? మళ్ళీ ఎట్లా బండిలో తోలుకొని. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. చలో తిద్దునా, తిందామా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను మ్యాట్ వేస్తాను. కొన్ని డాక్టర్ దగ్గర కన్నా పోదాం పద నాన్న, అంత బాగాలేదంటే. అక్కడి నుంచి కదా వస్తున్నాను నాన్న. అక్కడ నుంచి వచ్చేది చూపించుకున్నావా, కన్సల్టేషన్ తీసుకున్నావా అని అడుగుతాను. పోయొద్దమ్మా, అంత బాగలేకపోతే అట్లే మళ్ళీ నైట్ ఎక్కువ అంతే. ఇంకా ఏం కదలే అన్న, తొందరగా కదా అమ్మా. మాస్క్ వేసుకుని ఎట్లా తిందాము? మాస్క్ వేసుకుంటాను. అట్లుంటది మనతోని. ఆడ నీళ్ళు తాగినావు. ఆ డోర్ క్లోజ్ చేయవా? చల్ల షివరింగ్ వస్తాను. తిను, ఉడికి పెడతాను. ఎదవాడు నువ్వును. అది వేపాకుందా? లేదు నాన్న, నువ్వు వేపాకు అని అడగద్దు నాకు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. నీకు నిజంగా బాగాలేదా లేకపోతే ఉన్నే ఏమన్నా ఇదా అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది చూస్తా అంటే. టచ్ చేసి చూడు, ఫీవర్ ఉందని. లేదు బాగా చూడనా? లేదమ్మా, బాగానే చూసి చెప్తానా. చల్లగా ఉందా? అదే కోల్డ్ ఫీవర్. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. అది తీసి తిను. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. విచిత్రంగా చేస్తాను నాన్న, తీసి తిను. ఇప్పుడు అన్నము రసం వేసుకో. అయినా నువ్వు కూడా అంతే, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతా ఉంటావు. మేము తిన్నాం నాన్న, నేను మీతో తినేసినాం. నీకేం పెట్టినా ఇడ్లీ. ఏం కాదులే. ఏదో తేడాగా ఉందేంటి? నేను తిన్నాను నాన్న. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తినిపిలా చెప్పు, తినిపిస్తా. నువ్వైనా నాకు ఇవ్వకుండా తింటావు, కానీ నేను ఎప్పుడైనా నీకు ఇవ్వకుండా తింటున్నా? ఏమంతా నాకే పెడతాను ఇడ్లీలో. నువ్వైనా స్ట్రెంత్గా ఉన్నాను. ఏందమ్మా నేను అప్పుడే అన్నం తిన్నాను, నాకు వద్దు. చాలు ఫోన్ వస్తాను చెప్పు. నూరు ఏది అవుదా? ಕನ್ಫರ್ಮಾ? ಪಾಸಿಟಿವ್ ಬಂದಿದೆಯಾ? ಹಾಂ, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ರೀ. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನನಗೆ ತುಂಬ ತಲೆನೋವು ಮತ್ತು ಫೀವರ್ ಬಂದಿದೆ. ಅದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಚೆಕ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದೆ ಯಾಕಂದರೆ ಬೆಟ್ರ್ ಒಂದು ಟೆಸ್ಟ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಅಂತ. ಹೋಗ್ಬಿಟ್ಟು ಮಾಡಿದೆ. ಅದಕ್ಕೆ ನಿಮ್ಮ ಲ್ಯಾಬಿಗೆ ಬಂದಿದ್ವಿ ನಾವು.
ಹೌದು 2 days ಆಯಿತು. ಕ್ವಾರಂಟೈನಾ? ಹಾಂ ಆಯ್ತು ರೀ, ಥ್ಯಾಂಕ್ ಯು. ತಗೋತೀವಿ ವ್ಯಾಕ್ಸಿನೇಷನ್, ನಾಳೆ ಬಂದ್ಬಿಟ್ಟು ತಗೋತೀವಿ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ. ఏంది నాకు పాస్కి ఏమి నాకు ఆ రూమ్లోకి నా బట్టలు, నా డ్రెస్ అంతా, ఇంకా నా టవల్ అంతా అక్కడ పెడతాను. నువ్వు ఏందో చెప్పు నాన్న, నువ్వు అన్నీ ఎట్లా సాగదీస్తానో తెలుసా. ఏదైనా టక్కని చెప్పు. కోల్డ్ అంటావు, పిల్లని దగ్గర రానిద్దంటావు, వేడి నీళ్ళు పెట్టు, పసుపేయి, వేపాకులి అంటావు. ఏదైనా కరెక్ట్గా చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఏంలా పాజిటివ్ న్యూస్. పాజిటివ్ న్యూస్ అంటే అంటే ఈ మధ్యన కోవిడ్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు నీకు అదా? అంటే నీకు ఆఫీస్లో ఉన్నప్పుడు తెలీదా? తెలిసింది, అందుకే వెళ్ళి టెస్ట్ ఇచ్చినాను. ఫుల్ 2 days నుంచి నాకు ఫుల్ ఫీవర్, కోల్డ్ ఉందని చెప్పినా కదా. ఈరోజు ఎక్కువ అయింది. హాస్పిటల్ వెళ్ళి టెస్ట్కి ఇస్తే ఇప్పుడు ఫోన్ చేసినాడు మా వాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ అవన్నీ పాజిటివ్ కాదని తెలుసుకోం కదా నన్ను రావాలకి. నువ్వే కదా నా ఫోన్ చేసి రారా తొందరగా నువ్వు చెప్పాలా కదా, ఇట్లమ్మా నాకు ఫీవర్ ఉంది, అక్కడ పోయినాను, టెస్ట్కి ఇచ్చినాను, ఆ రిజల్ట్స్ ఏమంటున్నారో తెలియదు అని చెప్పొచ్చు కదా. కాదు నాన్న, నువ్వు రారా అంటే నువ్వు ఇంకా ఏమో కాదు. రారా అంటే నేను ఎమర్జెన్సీకి పిలిచినానా? ఏమమ్మా 6 అయినా ఇంకా రాలేదే ఏమి అని. ఏం కాదులే, స్టార్టింగ్ స్టేజే కదా. స్టార్టింగ్ స్టేజ్ కాదు నాన్న, పాప ఉండే పని. ఇప్పుడు పాపతో పాటు పక్కనింటి చిన్న పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? అందుకే నేను క్వారంటైన్ లో ఉంటాను, ఆ రూమ్ లో ఉంటా నేను. అట్లా కాదమ్మా నేను అంటాండేది. ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు వచ్చినావు, పాప నీకు వచ్చి ముద్దులు ఇచ్చింది, ఎత్తుకున్నావు చూడు. మళ్ళా ఇప్పుడు ఏంది నువ్వు? ఏదో సత్రకాయ మొహీనుని యాదవని. ఏం కాదు నా ఇంటి దగ్గర. ఇప్పుడు నీకుంది, ఇప్పుడు వస్తే ఎవరు చూసుకుంటారు పాపని? ఏం కాదులే సింధు, చెల్లవు. నేను వ్యాక్సినేషన్ వేసుకున్నాను కదా. ఏం కాదని కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చింది కదా. న్యూసే కదా, మనం పాజిటివ్ న్యూస్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటాం, అట్లనే పాజిటివ్నే ఇది. ఏదిరా బాబ్జీ ఇదే? నాన్న పాజిటివ్ న్యూస్ అంటానావా? అర్థం కాలే నీకు. ఇప్పుడు పాజిటివ్ అని వచ్చిందా? కరోనా పాజిటివ్. కరోనా రాలేనా, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ ఏందమ్మా? కరోనా లాస్ట్ స్టేజ్ నాన్న, కోవిడ్ స్టార్టింగ్ స్టేజ్. నాకు స్టార్టింగ్ స్టేజ్ పాజిటివ్ వచ్చింది, అందుకే నేను ఇప్పుడు క్వారంటైన్ లో ఉంటా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. చెల్లం నువ్వు తమాషలు ఆడద్దు. ఇప్పుడు వచ్చింది అనుకుంటా మళ్ళీ నాకు ఇస్తాను. ఇప్పుడు నాకు వస్తే ఇప్పుడు ఎవరు చూసుకుంటారు పాపని అంటాను. వ్యాక్సినేషన్ వేసుకున్నావు కదా. నేను ఎప్పుడు వేసుకోలేదు ఇంతవరకు, ఒక్క వ్యాక్సినేషన్ కూడా నేను వేసుకోలేదు. ఎప్పుడు వేసుకున్నా? పుట్టినప్పుడు వేసుకోలేదు వ్యాక్సినేషన్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? పుట్టినప్పుడు వేసుకోలేదు వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ కాదమ్మా నేను అంటాండేది. నువ్వు ఏది అడుగుతానో ఆ వ్యాక్సినేషన్ వేసుకోలేదు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నావా లేదా? లేదమ్మా. ఎందుకు వేసుకోలేదు? ఎందుకు వేసుకోలేదంటే నాకు అవసరం లేదనిపించింది, వేసుకోలేదు. ఏం లేదు, ఇప్పుడు తట్టలు తీసుకొని బాలిజనికి వెళ్ళి కొడితే కోవిడ్ పోతుంది. నువ్వు తమాషాలు చేయద్ది విషయంలో, నేను సీరియస్ గా చెప్తాను. ఇదేమన్నా నువ్వు ఏదన్నా ఇదిగా చేసేలాగుంటే చెప్పు. నానా నేను అబద్ధం చెప్తానా? మళ్ళీ అబద్ధం చెప్తానన్నప్పుడు ఇట్లా ఎగతాని మాట్లాడింది మధ్యలో. తట్టలు పోయి కొడతాను, తట్టలు తీసుకొని కొడతాను అని. అది చేస్తే ఇప్పుడు చేస్తారా మళ్ళా పోయి? తినేసి నేను పోతాలి లోపలికి.
ఏం లే, నువ్వు పాప అనంతపూర్కి వెళ్ళండి. ఈడెవరు చేసి పెడతారు నీకు? 15 days నేను వండుకుంటా. నువ్వే వండుకుంటావు. ఏంది వండుకుంటావు చెప్పు? నువ్వు ఏంది వండుకుంటావు? ఇప్పుడు ఎమర్జెన్సీకి ఏదైనా అంటే ఎట్లా? ఎవరు వస్తారు? గట్టిగా మాట్లాడదు, అపార్ట్మెంట్ సీల్ వేస్తారు. ఊరికి ఉండవు, ఎవరికి తెలియకుండా అట్లా పోయి ఎట్లా వచ్చేస్తారు రోజు. నువ్వు క్వారంటైన్లో ఉండాలంటావు, అట్లా పోయి ఇట్లా పోయి వస్తానంటాను. చలో, నేను బయటికి వచ్చేటప్పుడు మీరు బయటికి రాకండి, మీరు బయటికి వచ్చేటప్పుడు నేను బయటికి రాను. సార్ ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు ఎందుకు మేము ఎందుకు బయటికి రాకూడదు? నువ్వు బయటకు వచ్చినావు. నేను క్వారంటైన్ ఉంటాను కదా సింధు. క్వారంటైన్ అంటే ఇంట్లో లోపల ఉండాలి కదమ్మా, నువ్వు బయట తిరుగుతావు. డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా. ఓకే, నో యూస్. వాడు విండండి. ఏమి నువ్వేమన్నా ప్రాంక్ లాగా చేస్తానవే అనుకో, బాగుండదు ఈ విషయంలో. నేను నీలాగా ప్రాంకులు చేయను సింధు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. కాదమ్మా, నువ్వు అట్లా ఇది చేసి మళ్ళీ నాకు పెడతానవేంది నాన్న? సారీ. అత్త వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి పిలుచుకోను మమ్మల్ని. నువ్వు మాస్క్ వేసుకో ఫస్ట్. నువ్వు వేసుకున్న మాస్క్ నేను ఇప్పుడు వేసుకోలేదు. నువ్వు నిజం చెప్పు, ప్రాంకా చేస్తాను ఇది? ప్రాంకా? లే, నిజంగానే టెస్ట్ చేసుకున్నా, నెగటివ్ వచ్చింది. సో ఏందమ్మా ఇట్లాంటి విషయాల్లో పాజిటివ్ అని చెప్పేది? అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నువ్వు వ్యాక్సినేషన్ వేసుకున్నావా? నువ్వు ఆ సోద ఆపి ఎందుకు ఇప్పుడు ఇట్లా ప్రాంక్ చేసినావో చెప్పు. ఏం చేసిందో, నీలాగా చాలా మంది ఇట్లా కోవిడ్ ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, ఓవర్ యాక్టింగ్ మాట్లాడొద్దు. నువ్వు ఫస్ట్ ఇంత సీరియస్ విషయం గురించి నువ్వు ఎందుకు చేస్తావు ఇట్లా? ఇది ఒక సోషల్ అవేర్నెస్. నీ బొందా సోషల్ అవేర్నెస్ కి చెప్పు నాయనా. పెట్టినావు కెమెరా? అక్కడ టెడీ బేర్ లోపల ఉంది. అట్లా ఇలాంటి మంది చాలా మంది అనుకుంటున్నారు ఇట్లా ఇంజక్షన్ చేసుకుంటూ ఉంటే ఏం కాదని. కోవిడ్కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అందరూ వ్యాక్సినేషన్ వేసుకోండి. చాలా మందికి ఇట్లా డౌట్ ఉన్నాయి వ్యాక్సినేషన్ వేసుకోవచ్చని. వాట్ ఎవర్, మన జాగ్రత్త మనం ఉండాలా. అందరూ వ్యాక్సినేషన్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి. అంటే ఇప్పుడు ఇది అడ్వర్టైజ్మెంట్ లాగానా? మాస్క్ వేసుకోండి. సోషల్ డిస్టెన్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మీకు ఇట్లాంటిది మళ్ళీ ఏమైనా వీడియో కావాలంటే నన్నే అడగండి. సో ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉంటే అందరికి మంచిది. పిల్లలు ఉన్నారు ఇంట్లో, చాలా మంది పెద్దోళ్ళు ఉంటున్నారు. సో మనంతో నుంచి వాళ్ళకి పోకూడదు. బీ కేర్ఫుల్, బీ ఏ రెస్పెక్ట్ఫుల్ సిటిజన్. మీరు కూడా కొట్టినాడా? ఇంకా చప్పట్లు వేసేసాడు, బాగా వేసాడు. ఏమి చెప్పి అని ఫస్ట్ నువ్వు కూడా పిలిచి శివయ్యా పడుకోండి, నాకు సంబంధం లేదు. బాయ్ బాయ్ చెప్పు.